హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఆదిబట్ల టీసీఎస్ నుంచి జస్ట్ 5 నిమిషాల డ్రైవ్లో చేరుకోవచ్చు నేను చెప్పే వెంచర్కు. అదేవిధంగా మనకు అతి త్వరలో మనకు చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఈ వెంచర్కు చేరుకోవచ్చు. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు మనకు త్వరలో లాంచ్ కాబోతుంది. లాంచ్ కన్నా ముందు మీ ముందుకు తేవడానికి కారణం ఏంటంటే మనకు ఈ టైంలో మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు రేటు అనేది మనకు తక్కువ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు అతి దగ్గరలో ఇంతకుముందు మనం వాళ్ళది కూడా మన వీడియో చేయడం జరిగింది. దానివల్ల మనకు మంచి రెస్పాన్స్ వచ్చినాయి, మంచి హ్యాపీ కస్టమర్ అవుతున్నారు. అదే స్ఫూర్తిగా తీసుకొని రాజేష్ గారు మనకు చెప్పగానే మీ ముందుకి మంచి వీడియో తేవడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్, చాలా బాగుంటుంది, మంచి వెంచరు. హెచ్ఎండిఏ టీజీ రేరా అప్రూవలే కాకుండా మనకు విల్లాస్ అతి దగ్గరలో మంచి ప్రాజెక్ట్ ఇది. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మనకు రాజేష్ గారు ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ రాజేష్ గారి నెంబర్ పైన ఇవ్వబడుతుంది. ఏ డౌట్ ఉన్నా రాజేష్ గారి నెంబర్కు ఫోన్ చేయగలరు. మైక్ మరవి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, పూర్తి విషయాలు రాజేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. రాజేష్ సార్ నమస్కారం సార్. నమస్తే అంజయ్ గారు. బాగున్నారు సార్? ఇదివరకు కూడా మీ ద్వారా మేము చాలా వీడియోస్ చేసాము, చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. ఓకే మంచి హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మనకు. అదే స్ఫూర్తిగా ఉంచుకున్న, ఎందుకంటే మీరు ఎక్కడ ఏ వెంచర్ చేసినా కానీ రోడ్డు కనబట్టి చాలా బాగా చూస్తారు మీరు. మీ ఛానల్ కూడా చాలా హైదరాబాద్ లో మారుమోగిపోతుంది. థ్యాంక్ యూ. అంజయ్ గారు ఛానల్ అంటే రంజిత్ ప్రాపర్టీస్ అంటే మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో అందుకనే మేము కూడా మళ్ళీ మీ ద్వారా రావాలని వచ్చాము. ఈరోజు మళ్ళీ కుదిరింది. ఓకే సార్, ఎగ్జాక్ట్లీ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, ఎలాంటి అప్రూవల్స్ తీసుకుంటారు, టోటల్ ఎన్ని ఎకరాలు, ఇది పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి సార్. కస్టమర్స్కి ప్రజెంట్ 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ కొంత మందగించి ఎక్కడెక్కడ పెడదామా, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేద్దామా అని కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజం సార్, ఈ మాట వాస్తవం. రైట్, అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మంచి ప్రాజెక్టులు దొరకట్లేదు సార్. దొరికినా కానీ రేట్లు ఎక్కడో ఉన్నవి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఎవరు చూసినా కానీ ఒక 30,000 రూపాయలు పెట్టడానికి రెడీగా ఉండరు. 30,000 రూపాయలు గజం ఎక్కడొస్తుందా అని చూస్తున్నారు. అలాంటి వారి కోసం మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము. మనం కంప్లీట్ చేసిందే 27,000కి అమ్మాము. రీసెంట్గా అది మీరు కూడా చూసారు. ఆ డెవలప్మెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. మనకు మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు అదే ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో, ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో, ఔటర్ రింగ్ రోడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇది బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 13, ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ రింగ్ రోడ్డు, సాగర్ హైవే బిఎన్ రెడ్డి దాటగానే వచ్చే ఎగ్జిట్ నెంబర్ 12. అంటే అటు పక్కకి వెళ్తే టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది, ఇంకొంచెం అటు పక్కకి వెళ్తే కొంగర్ కాలం ఫాక్స్కాన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేది సాగర్ హైవే, మంగళపల్లి ఎక్స్ రోడ్డు. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ప్రాంతం ఇది. సో మంగళపల్లి ఆల్రెడీ ఫుల్లీ కమర్షియల్. దరిదాపు దిల్షినార్ తర్వాత హాస్టల్స్ అంతగా రష్ ఉన్నదంటే మంగళపల్లిలో ఎంత కమర్షియల్ యాక్టివిటీస్ అంటే దాదాపు 2 లక్షలు 3 లక్షల. మంగళపల్లి ఎంత వస్తుంది డిస్టెన్స్? జస్ట్ మంగళపల్లి కంటే మన ముందు బొంగళూరు ఎగ్జిట్ కి మంగళపల్లికి మధ్యలో వస్తాం మనము. సైడ్ రామదాస్పల్లి అనే విలేజ్ వస్తుంది మనకి. విలేజ్ కనెక్టివిటీ 100 ఫీట్ ప్రపోజల్ ఉంది మనకు. ఇక్కడ నుంచి 60 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ ఉన్నది. ప్లస్ ఇది 4 లైన్ రోడ్డు. మీరు చూస్తున్న ఈ రోడ్ ఉందో రీసెంట్ గా మినిస్టర్ వెంకటరెడ్డి గారు శాంక్షన్ చేశారు 4 లైన్ రోడ్డు. సో అది ఇంకొక ఆల్మోస్ట్ 6 months to 1 year లో ఇది రోడ్డు కూడా. ఈ రోడ్డు ఎక్కడి నుంచి అటు వెళ్తుంది? ఇది ఇక్కడ ఇప్పుడు మనకి సాగర్ హైవే నుంచి డైరెక్ట్ కోహెడా అంటే మళ్ళా మన విజయవాడ హైవే కనెక్టింగ్ విజయవాడకి సంగి రోడ్, 2 హైవేలు కలిపే 4 లైన్ హైవే కాబోతుంది. అవుటర్ తర్వాత మళ్ళీ హైవేకి కనెక్ట్ ఉన్న పెద్ద రోడ్ ఇది. సూపర్ సార్, సూపర్. అవుటర్ అనేది 500 ఫీట్ రోడ్డు. 500 ఫీట్ తర్వాత 200 ఫీట్ తో మళ్ళీ కనెక్టివిటీ. లొకేషన్ పరంగా కూడా మీకు ఆల్రెడీ అక్కడ కూడా అది కూడా విల్లా ప్రాజెక్ట్. ఆల్రెడీ విల్లా ప్రాజెక్టులు కమ్యూనిటీస్ ఉన్నవి. మెట్రో సిటీ అని మీకు తెలిసిందే. గత జీపీ లేఅవుట్ ఎప్పుడో వేసిన లేఅవుట్లో ఇప్పుడు ఆల్రెడీ రెసిడెన్షియల్ వచ్చేసింది. తర్వాత చిన్న లాజిస్టిక్ హబ్ ఉంది ఇక్కడ. తర్వాత ఇక కాలేజీ ఉంది, కేశవ్ కాలేజ్ కానీ, జాగృతి కాలేజ్ కానీ, ఏవిఎన్ కాలేజ్ కానీ, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. ఇప్పుడు మన వెంచర్ దగ్గరే మన పక్కన నారాయణ కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేశారు కొత్త. నారాయణ కాలేజ్ వాళ్ళు వచ్చారంటే రెసిడెన్షియల్ వచ్చినట్టు. ఓకే సార్, అంతా చాలా రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్లాట్స్ అనమాట. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్ ఫేసింగ్ తో కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి లోపల నుంచి మన వెంచర్ ఎంత దూరం ఉంటుంది? చెప్తాను.
సో ఇప్పుడు మనకి ఇదేమో చెప్పాను కదా, సాగర్ రోడ్డుకి మనకు మళ్ళీ విజయవాడ రోడ్ అనేది కనెక్టివిటీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా జస్ట్ గడ్డ మీద జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మీ భాషలో అందరూ చెప్పాలంటే 2 పాయింట్ల దూరం, 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీటర్ల distance. ఓకే, ఎలాంటి అప్రూవల్స్ తీసుకోరు? ఎన్ని ఎకరాల టోటల్ అది? ఇది మనకు వచ్చేసి కంప్లీట్ హెచ్ఎండిఏకి వెళ్తున్నాము, రెరా వెళ్తున్నాము. ఓకే, ప్లస్ ఎందుకంటే మనకు నెక్స్ట్ అంటే కన్స్ట్రక్షన్ కి ఉన్నది కాబట్టి డైరెక్ట్ రెరాకి వెళ్తున్నాము. ప్లస్ మనకు క్లబ్ హౌస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. టోటల్ ఎన్ని ఎకరాలు? ఈ లేఅవుట్ వచ్చేసరికి 50 ఎకరాలండి. 50 ఎకరాలలో మనం ఏంటంటే 18 ఎకరాలు ఫేజ్ 1 ఫేజ్ 1 కి వెళ్తున్నాం. నెక్స్ట్ మిగతా ఎక్స్టెన్షన్ 30 అబోవ్ ఎకర్స్ అనేది ఫేజ్ 2 గా చేద్దాం. ఒకసారి మన వెంచర్కి వెళ్ళి మాట్లాడదాం మిగతా విషయాలు. దగ్గరలోనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి రైట్ మాట్లాడుతున్నాం. సార్, మనం వెంచర్కి అయితే చేరుకున్నాం. మనం వెంచర్లకు చేరుకోకుండా ఒక మంచి వైబ్రేషన్ వచ్చింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇదొక రోడ్ కనబడుతుంది, ఇదొక రోడ్ కనబడుతుంది, ఇండ్లు మనకు దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మనం నారాయణ కాలేజ్ దగ్గర ఒకసారి చాలా క్లారిటీగా చెప్పండి సార్. మనకు చెప్పాను కదా సార్, అందుకనే 2 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ అని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మేము అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ లోపల వస్తాయి అని చెప్పేది లేదు, మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అది విల్లా ప్రాజెక్టు. మీరు అన్నట్టు ఇది నారాయణ కాలేజ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ అక్కడ మీరు ఆల్రెడీ మన కేశవ మెమోరియల్ నుంచి వచ్చింది ఈ లైన్. ఇది ఈ రోడ్ సార్, ఈ కనబడే రోడ్ మనకు. నెక్స్ట్ ఈ రోడ్ అంతా మనకి ఇలా ఆల్మోస్ట్ వెంచర్ మొత్తం ట్రావెల్ అయింది ఈ రోడ్డు. మనకి ముందు కూడా వచ్చింది కదా గేట్ ఉన్న దగ్గర. ఎస్ అవునండి, అదొక ఎంట్రన్స్ అక్కడ వస్తుంది. కమర్షియల్ ప్లాట్లు వస్తాయి, ఆ వింగ్ అంతా కమర్షియల్ ప్లాట్లు వస్తాయి మనకు. ఇప్పుడు ఈ స్ట్రెచ్ చూడండి సార్, ఈ స్ట్రెచ్ అంతా కూడా మనకి కమర్షియల్ ప్లాట్. కమర్షియల్, ఇది కమర్షియల్, అది కమర్షియల్. అది 100 ఇప్పుడు ఆల్రెడీ 30 feet విలేజ్ టు విలేజ్ సాగర్ హైవే నుంచి రామదాస్పల్లి విలేజ్కి కనెక్టివిటీ రోడ్డు. అది ప్రపోజ్డ్ యాజ్ పర్ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్డు, అంటే 30 meter వైడనింగ్ చేయాలి. మనం కూడా చాలా సెట్ బ్యాక్ తీసుకున్నాము. సెట్ బ్యాక్ తీసుకొని మనం 40 feet తో మళ్ళీ ఇందులోకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఈ 40 feet మళ్ళీ ఇది ఒక 40 feet ఈ రోడ్డుకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇప్పుడు మనం కేశవ మెమోరియల్ దగ్గర నుంచి. సో మిగతా అన్ని ఇంటర్నల్ 30 feet రోడ్స్ ఇచ్చాము. ఇవి కమర్షియల్ ప్లాట్స్, మిగతా అన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు. నేను ఒకటి అడుగుతాను, రామదాస్పల్లి మీకు ఆల్రెడీ చాలా అనుభవం ఉంది, మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నారు. మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి డైమెన్షన్, లోతు అంటే డెప్త్ ఎక్కువ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ ప్లాట్స్కి డెప్త్ ఎంత ఉంటే సరిపోతుంది అనుకుంటారు మీ ఉద్దేశం? నా ఉద్దేశం అయితే ఒక 150 గజాలకు 30 x 45 ఉంటే బాగుంటుంది. 30 x 45 చాలా మంచి డైమెన్షన్. సూపర్ సార్. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు అంతా అది చిన్న ప్లాట్, కొద్దిగా 160 170 గజాల ప్లాట్స్కి ఎలా కావాలనుకుంటారు? 30 x 50. అదే ఎగ్జాక్ట్లీ డైమెన్షన్. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అనుభవం నుంచే తీసుకొచ్చాను. 30-50 సైజులతో 167 గజాలు పర్ఫెక్ట్. సూపర్ విల్లా ఎక్సలెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకోవచ్చు. ఇంకా హై ఉన్న వాళ్ళకి మనకు కార్నర్ ప్లాట్స్ పెద్దగా ఇచ్చాము. 50 డెప్త్తో ఎవరు లేఅవుట్ చేయరు సార్, ఎందుకు? నాకు ల్యాండ్ వేస్టేజ్ పోద్ది, నేను అమ్ముకోలేను. 60 డెప్త్తో అయితే ఒకేసారి ఒక ప్లాట్ని ఎక్కువ అమ్ముకోవచ్చు. 60-65 డెప్త్లు కూడా తీస్తారు కొంతమంది. మేము 50 తీసాం. మీరు ఒక విల్లా ప్రాజెక్ట్ కట్టుకుంటే రోడ్ ఫేసెస్ మంచిగా రావాలా, లోతు ఎక్కువ రాకుంటే ఏమైందంటే లోపల రూమ్స్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే G+1 డూప్లెక్స్ వేసుకున్న, ట్రిప్లెక్స్ వేసుకున్న ఎక్సలెంట్ ఉంటుంది. కార్నర్ ప్లాట్స్ వచ్చేసి కూడా మనకి 50 సైజులు ఇచ్చాము, కొన్ని 54 సైజులు ఇచ్చాము 300కి. చాలా పర్ఫెక్ట్ డైమెన్షన్స్ వచ్చాయి. అయితే మొత్తం టోటల్ వచ్చేసి 50 ఎకరాలు. ఇప్పుడు 18 ఎకరాలు దాంట్లో ఫేజ్ 1 లో లాంచ్ చేసిండ్రు. ప్లాట్ సైజ్ లో వచ్చేసి 167 గజాల నుంచి స్టార్టింగ్ 30-50. సూపర్ సార్. ఓకే, వెంచర్ చుట్టుపక్కల లొకేషన్ల విషయాలు అయితే చాలా హైలైట్ లొకేషన్ ఇది. అదేవిధంగా మనకు వెంచర్ లాంచ్ కన్నా ముందే మనం వీడియో చేస్తున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఏంటి, దీని రేట్ ఏం కోడ్ చేశారు మీరు? ఎస్, లాంచ్ ముందంటే ఎంతో గ్యాప్ ఉంటుందని అనుకోకండి. మనం ఏంటంటే యాక్చువల్గా ఈ టైంకి చేయాలి, ఇంకా గవర్నమెంట్ ఈ వీకెండ్కి అప్రూవల్స్ వస్తుంది అన్నారు. మనం మళ్ళీ చేద్దాం. మన కాపాడు మీరు షెడ్యూల్ నాకు ఇచ్చారు, నేను ఇచ్చాను, టైం వేస్ట్ ఎందుకని ఈరోజు చేసేద్దాం, మళ్ళీ చేద్దాం ఇంకొక వీడియో. సో విత్ ఇన్ అంటే ఈ 15 days అంటే ఫ్యూ వీక్స్లో మనం లాంచ్ చేయబోతున్నాము. ఓకే, సో మనం లాంచింగ్ ముందు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే 25,000 బేస్ ప్రైస్ పెట్టాము. సూపర్ సార్, సూపర్. ఆఫ్టర్ లాంచింగ్ అయితే 27,000 అవుతుందండి, ఎందుకంటే మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ 27,000 అమ్మేసాము. కాంపిటేటివ్ వెంచర్లు కూడా 28+ ఉన్నారు, బట్ మనం ఏంటంటే ఇప్పుడు 25 చెప్తున్నాము. 25 అంటున్నారు కదా. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, కంప్లీట్ బ్యాంక్ ఫెసిలిటీ ఉంది మనకు. వాళ్ళు ఎంత కట్టుకుంటే మనం ఎంత ప్రొవైడ్ చేయగలుగుతాం? వాళ్ళు 30-40% కట్టుకో, 60% 70% మనకైతే 60-70% వరకు మనం చేయగలం. 25,000 అన్నారు కదా, అడగడం ధర్మం కాదు, కానీ అడుగుతే ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ లాంచింగ్ బిఫోర్ మంచి ప్రైస్ చెప్పాను.
ప్రైస్ కంటే నాకు మంచి ప్లాటు, కమర్షియల్ ప్లాటు, ఈస్ట్ ఫేస్ ఆ ప్లాట్స్ని ముందు బుక్ చేసుకోండి. అది బెస్ట్. ఇంకా ప్రైస్ కంటే కూడా, ఎందుకంటే ముందు ఆ ప్లాట్స్ లేవు, అయిపోతూనే ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ వెంచర్లో ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ ఎక్కడ ఫస్ట్ టక్కని బుక్ చేస్తారు. రోడ్కు దగ్గర ఏముంది మనం ఇవన్నీ చూస్తారు. 18 ఎకరాలని ఎకరానికి వచ్చేది 1-2 వస్తాయి, అంతే, ఒకటో రెండో వస్తాయి అంతే. సింపుల్. సో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వాటికి మాత్రం మంచి ప్రైస్ ఇద్దాము. ఇంకా ఏమైనా వెస్ట్ అలాంటివి తీసుకుంటే చాలా మీరు అన్నట్టు నెగోషియబుల్ చేద్దాం. పేమెంట్ కూడా మొత్తం ఇప్పుడు అవసరం లేదు సార్, బుకింగ్ చేసుకోండి, ఫస్ట్ బుకింగ్ చేసుకోండి, లాంచింగ్ తర్వాత మిగతా పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. జస్ట్ బుకింగ్ మాత్రం, అంటే ప్లాట్ బుక్ చేసుకుని ఏదో అంటాం కదా బస్సులో మనం రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, టవల్ వేస్తున్నట్టు. సో లైక్ దట్, జస్ట్ బుకింగ్ అంట, ఈ ప్లాట్ నాది అని చెప్పేసి బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రాజేష్ సార్ అయితే ప్రతి విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు, మంచి ఎక్సలెంట్ తన పర్సన్. ఇది వరకు కూడా మనం ఒక వెంచర్ చేసినాం సక్సెస్ఫుల్గా, చాలా ఎక్సలెంట్ మంచి పర్సన్ తను. ఈ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే రాజేష్ సార్ నెంబర్ పైన ఇస్తున్నా, తను ఫోన్ చేసినట్టయితే సిటీ నుంచి ఎక్కడ సరే మీకు విజిట్ చేయించి లొకేషన్కి వచ్చి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా రాజేష్ సార్కి ఫోన్ చేయగల మాయకు మనవి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు నేను ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.